లెజిస్లేటివ్ పవర్ అయిపోయింది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ పవర్. సో అడ్మినిస్ట్రేషన్ అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎవరికి ఎట్లా ఉంటాయి అనేవి ఇప్పుడు చూద్దాం. సో యూనియన్ లిస్ట్లో ఉన్న వాటి అన్నిటి మీద ఎగ్జిక్యూటివ్ పవర్ సెంటర్కే ఉంటుంది. ఓకే, సపోజ్ యూనియన్ లిస్ట్లో డిఫెన్స్ ఉంటుంది, దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పవర్ సెంటర్కి ఉంటుంది. అండ్ ఏదైనా ట్రీటీస్ ఉంటాయి, ఏదైనా ట్రీటీస్కి చేయాలన్నా వాటి ఎగ్జిక్యూటివ్ పవర్ సెంటర్కి ఉంటుంది. స్టేట్ లిస్ట్ అంటే దాంట్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఆ లిస్ట్ అన్నింటినీ ఎగ్జిక్యూట్ చేసే పవర్ కూడా స్టేట్కి ఉంటుంది. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కంకరెంట్ లిస్ట్. సో కంకరెంట్ లిస్ట్లో ఇప్పుడు నీకు ఎవరు ఎనాక్ట్ చేసిన లా, సో నీకు సెంటర్ ఎనాక్ట్ చేసినా స్టేట్ ఎనాక్ట్ చేసినా దాని ఎగ్జిక్యూటివ్ పవర్ మాత్రం స్టేట్కే ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూనియన్ లిస్ట్లో ఉన్నది యూనియన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, స్టేట్ లిస్ట్లో ఉన్నది స్టేట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, కానీ కంకరెంట్ లిస్ట్లో ఉన్నది మాత్రం స్టేట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇట్స్ నాట్ యూనియన్. సో అన్లెస్ పార్లమెంట్ స్పెసిఫికల్గా ఇది మీరు సెంటర్ ఇది ఎగ్జిక్యూట్ చేయండి అని స్పెసిఫికల్గా చెప్తే తప్ప కంకరెంట్ లిస్ట్లో ఉన్నవి బై డిఫాల్ట్ స్టేట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? ఎందుకు అంటే ఇప్పుడు కంకరెంట్ లిస్ట్లో స్టేట్ సంబంధించినవి ఇప్పుడు సెంటర్ మనకి యూనియన్ లిస్ట్లో ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో అవి ఇండియా మొత్తానికి ఉంటాయి, కానీ కంకరెంట్ లిస్ట్లో కూడా ఇంపార్టెంట్ ఉంటాయి, ఎసెన్షియల్గా ఉంటాయి, ఇంపార్టెంట్గా ఉంటాయి, అంటే కావాల్సినవి ఉంటాయి. అవి స్టేట్ చూసుకోవచ్చులే అనుకుంటుంది. ఒకవేళ ఇవి కూడా కంకరెంట్ లిస్ట్ కూడా ఒకవేళ నీకు సెంటరే ఎనాక్ట్ చేస్తే సెంటర్కి స్టేట్స్కి వార్ జరుగుతుంది. అందుకే మన మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్లా డిసైడ్ చేసి ఉంటారు దాన్ని స్టేట్స్కి ఇవ్వాలి అని. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ నెంబర్ 365. సో ఈ ఆర్టికల్ నెంబర్ 365 ఏం చెప్తుందంటే, ఇఫ్ ఎనీ స్టేట్ హ్యాస్ ఫెయిల్డ్ టు కంప్లై విత్ ద డైరెక్షన్స్ గివెన్ బై ద సెంటర్. సో అంటే ఆర్టికల్ 365 ప్రకారం ఎవరైనా సెంటర్ చెప్పిన మాట వినకుంటే ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఎనీమోర్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడు పెడతాడు? అండర్ 365 ఆర్టికల్ ప్రకారం ఏంటిదంటే, ఎప్పుడైతే ఈ ఒక గవర్నమెంట్ తగ్గినట్టు ఒక డైరెక్ట్ అడుగుతారు, ప్రెసిడెంట్ రూల్ పెట్టడానికి కారణాలు ఏంటి అని అడుగుతారు. ఒకటే కనుక వెన్ ద గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మన గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో స్టేట్ యొక్క గవర్నమెంట్ అది కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా నడవకపోతే అప్పుడు ప్రెసిడెంట్ రూల్ పెడతారు అండర్ ఆర్టికల్ 356. ఓకే, నెక్స్ట్ సెంటర్స్ డైరెక్షన్ టు స్టేట్స్. సో కొన్ని విషయాల్లో సెంటర్స్ డైరెక్షన్ ఇస్తారు స్టేట్స్కి. ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటి కమ్యూనికేషన్స్, రైల్వేస్, మదర్ టంగ్, ఎస్టీ స్కీమ్స్. మీరు సోయన్స్ ఎస్టీ స్కీమ్స్ ఇట్లా పెట్టండి, మీరు సోయన్స్ మదర్ టంగ్ ఇట్లా చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మ్యూచువల్ డెలిగేషన్. సో మ్యూచువల్ డెలిగేషన్ అంటే ఏంటిది? ఆఫ్ ఫంక్షన్స్. సో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ అంటే పని చేయడం. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే డిస్ట్రిబ్యూషన్. సో లెజిస్లేటివ్లో డిస్ట్రిబ్యూషన్ రిజిడ్ ఉండే, ఇప్పుడు మనం ఆల్రెడీ చదివినాం ఎంత కాంప్లెక్స్ ఉండను. సో ఇది ఇట్లనే ఉండాలి, అది అట్లనే ఉండాలి, వీటికి ఇది చేయాలి. కానీ ఇప్పుడు మనం అదే రిజిడిటీ మనం ఎగ్జిక్యూషన్లో చేయగలుగుతామా? చేయలేము. ఎందుకు? అట్లా చేస్తే మనకి కంప్లీట్ వార్స్ అనేవి వస్తాయి ఇంకా. సో విత్ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ డెలిగేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను నీకు నోట్స్ రాసిస్తా, నువ్వు నాకు చార్ట్స్ గీసేయి, దాన్ని డెలిగేషన్ అంటాం, మ్యూచువల్ డెలిగేషన్ ఆఫ్ ఫంక్షన్స్. నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు అది. సో విత్ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు అంటే స్టేట్కి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అప్పచెప్పొచ్చు. సో స్టేట్ నేను కొత్త స్కీమ్ పెడుతున్నాం, సో నువ్వు దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ నువ్వు చూసుకో. అండ్ విత్ సేమ్ ఇది ఎవరితోని? విత్ పర్మిషన్. తో దానికి స్టేట్ గవర్నర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అండ్ మ్యూచువల్ డెలిగేషన్ స్టేట్ కూడా ప్రెసిడెంట్కి సెంటర్కి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఇవ్వచ్చు, కానీ దానికి ముందు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ తీసుకోవాలి. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటే మా స్టేట్లో సో ఇది ఉంది, మా స్టేట్లో అది ఉంది, మీరు ఎగ్జిక్యూటివ్ రంగంలోకి దిగండి అంటే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ కూడా మనకి ఇస్తారు. సో ఇది విత్ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్. సో వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ కన్సెంట్ లేకుండా కూడా, స్టేట్ గవర్నర్ ఒప్పుకోకుండా కూడా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ స్టేట్కి ఇవ్వచ్చు. కానీ ఇది ఎవరు ఇస్తారు? ఈ కేసులో మనకి ప్రెసిడెంట్ ఇస్తాడు. ఇక్కడ విత్ కన్సెంట్ తీసుకున్న ప్రెసిడెంట్ ఇస్తాడు. కన్సెంట్ లేనప్పుడు మనకి పార్లమెంట్ ఇస్తుంది. అంటే వితౌట్ పర్మిషన్ నీకు స్టేట్ నువ్వు ఏమైనా ఇప్పుడు మాకు సంబంధం లేదు, మేము ఈ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ మీకు చెప్తున్నాం. కానీ ప్రెసిడెంట్ అట్లా కాదు. ప్రెసిడెంట్ ముందు స్టేట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు, గవర్నర్ దగ్గర విత్ గవర్నర్స్ కన్సెంట్ ప్రెసిడెంట్ అన్నట్టయినా చేస్తాడు. దాన్ని మ్యూచువల్ డెలిగేషన్ అంటారు.
సో ఇది ఎగ్జిక్యూటివ్లో ఇంకొక పాయింట్. సో నెక్స్ట్ కోఆపరేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో అండర్ ఆర్టికల్ 263, ప్రెసిడెంట్ ఎస్టాబ్లిషెస్ అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఫర్ కోఆపరేషన్. ఓకే, అండ్ పార్లమెంట్ ఈ ప్రెసిడెంట్ ఏం చూసుకుంటారు, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎవరు చేస్తారంటే డైరెక్ట్ అడుగుతారు, ప్రెసిడెంట్ చేస్తారు ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఓకే, అండ్ పార్లమెంట్ ఏం చేస్తుంది, ఇంటర్ స్టేట్ వాటర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆర్ ఇంటర్ స్టేట్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పార్లమెంట్ కిందకి వస్తాయి. సో ప్రెసిడెంట్ కిందకి ఏమొస్తుంది అంటారు ఆర్టికల్ 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్ వస్తుంది. అండ్ పార్లమెంట్ కిందకి ఏమొస్తుంది, ఇంటర్ స్టేట్ వాటర్ ఇష్యూస్ ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే అవి పార్లమెంట్ కిందకి వస్తాయి. సో ప్రెసిడెంట్ ఓన్లీ ఎస్టాబ్లిషెస్ అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అంతే. సో నెక్స్ట్ ఆల్ ఇండియా సర్వీసెస్. సో ఆల్ ఇండియా సర్వీసెస్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆల్ ఇండియా సర్వీసెస్ ఇప్పుడు సపోజ్ ఐపీఎస్ ఉంది, ఈ ఐపీఎస్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది, ఫస్ట్ ఇనిషియల్లీ అయినా తెలంగాణలో మంచిర్యాలలో ఉన్నాడు అనుకుందాం. సో ఇమీడియట్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది, స్టేట్తో ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ కింద ఉంటాడు ఆయన, బట్ అల్టిమేట్గా ఎవరి కింద ఉంటాడు, అల్టిమేట్గా మన సెంటర్ కింద ఉంటాడు. సో ఆయన ఆల్ ఇండియా ఎంప్లాయ్. అల్టిమేట్గా యూపీఎస్సీ ఈ యూపీఎస్సీ ఎవరైతే వస్తారో మన ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ఇండియా ఆఫీసర్స్. సో వాళ్ళు అల్టిమేట్ కంట్రోల్స్ లైస్ విత్ ద సెంటర్. ఓకే, ఫస్ట్ మన ఇండియాలో ఐఏఎస్ వచ్చిన తర్వాత, ఐపీఎస్ వచ్చిన తర్వాత ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది. ఓకే, సపోజ్ నీకు ఒకళ్ళు కొత్త ఆల్ ఇండియా సర్వీస్ పెట్టాలంటే ఓన్లీ రాజ్యసభ మాత్రమే పెట్టగలుగుతుంది. సో కొత్తటి నీకు ఆల్ ఇండియా సర్వీస్ కావాలంటే రాజ్యసభ అండర్ ఆర్టికల్ 312 పార్లమెంట్కి ఒక రెజల్యూషన్ ఇస్తే పార్లమెంట్ ఒప్పుకుంటుంది, లేకుంటే ఒప్పుకుంటుంది. ఓకే, ఇంకా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దో అపాయింటెడ్ బై గవర్నర్, వీళ్ళని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. సో పబ్లిక్ సర్వీస్ వాళ్ళని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. కానీ ఎవరు రిమూవ్ చేస్తారు, ప్రెసిడెంట్ అయినట్టు రిమూవ్ చేస్తాడు. ఇక్కడ సేమ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా అంతే. సో గవర్నర్ అపాయింట్ చేస్తాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంప్లాయీస్ మెంబర్స్ని అండ్ చైర్మన్ని, కానీ రిమూవ్ చేసేది మాత్రం ప్రెసిడెంట్. సో ఇక్కడ కూడా ఇంకొక చేంజ్. నెక్స్ట్ అదే జాయింట్ పిఎస్సీస్ కావాలనుకుందాం. సో జాయింట్ పిఎస్సీస్ అంటే ఏంటివి, సపోజ్ ఒక 3-4 స్టేట్స్ పోయి అడిగితే జాయింట్ పిఎస్సీ ఇస్తారు. సో తెలంగాణలో ఆంధ్ర పోయి అడిగింది అనుకుంటాం. సో ఇప్పుడు ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ నువ్వు ఇవి రెండు సపరేట్ బాడీస్. సో ఇప్పుడు గవర్నర్ కానీ ఎవరు వాటిని చేయలేరు. సో ఎవరు చేయాలి, ప్రెసిడెంట్ చేయాలి. ఎందుకు, ఏపీ గవర్నర్ చేస్తే ఏపీకి ఫేవర్గా చేస్తాడు, తెలంగాణ గవర్నర్ చేస్తే తెలంగాణకు ఫేవర్గా చేస్తాడు. అందుకే ఫర్ జాయింట్ పిఎస్ఎస్ అపాయింట్మెంట్ కూడా గవర్నర్ కాకుండా ప్రెసిడెంటే చేస్తాడు. అండ్ ఇప్పుడు మనకి ప్రజెంట్ మన స్టేట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే మనకి యూపీఎస్సీ హెల్ప్ చేస్తుంది. ఎందుకు, మన స్టేట్ నీడ్స్. యాక్చువల్గా మనకి ఇప్పుడు యూపీఎస్సీ హెల్ప్ చేస్తుంది. సో గవర్నర్ రిక్వెస్ట్ చేసింది. సో గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే ప్రెసిడెంట్ అప్రూవ్ ఇచ్చిండు. సో ఇప్పుడు మనకి టీఎస్పీఎస్సీ పేపర్ తయారు చేసేది ఆర్ అట్లీస్ట్ మేజర్ పార్ట్ యూపీఎస్సీ చేస్తుంది, హెల్ప్ చేసేది. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంటిది, మనకి ఇప్పుడు హైకోర్టు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ గవర్నర్. సో ఈయన హైకోర్టు జడ్జెస్ వీళ్ళందరూ అపాయింట్ చేస్తారు. అండ్ రిమూవ్ కూడా ప్రెసిడెంటే చేస్తాడు. ఓకే, అండ్ కామన్ హైకోర్టు. సో కామన్ హైకోర్టు అంటే ఏంటిది, 2+ స్టేట్స్కి ఒకవేళ కామన్ హైకోర్టు ఉంటే దాన్ని కామన్ హైకోర్టు అంటారు. సో ఇది పార్లమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది కామన్ హైకోర్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రకి ఇప్పుడు గోవాకి ఒకటే హైకోర్టు ఉంది, అండ్ పంజాబ్కి హర్యానాకి కూడా ఒకటే హైకోర్టు ఉంది. ఓకే, సో నెక్స్ట్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీస్ అప్పుడు ఏమవుతాయి అంటే అండర్ ఆర్టికల్ 352 మనకు ఆర్టికల్ 352 కింద ఏం ఎమర్జెన్సీ వస్తుంది, నేషనల్ ఎమర్జెన్సీ వస్తుంది. సో ఆ నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు సెంటర్ ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్ అయినా ఇవ్వచ్చు. ఓకే, ఎటువంటి పని అయినా వీళ్ళు అప్పగించవచ్చు ఎగ్జిక్యూట్ చేయడానికి. ఓకే, అండ్ ప్రెసిడెంట్ రూల్ అప్పుడు కూడా మొత్తం పవర్స్ ప్రెసిడెంట్ చేతికి పోతాయి. సో ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్ అన్ని పవర్స్ ప్రెసిడెంట్ కింద ఉంటాయి. అండ్ ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్. సో నెక్స్ట్ ఆర్టికల్ 360 ఏం చెప్తుంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చెప్తుంది. సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏం చెప్తుంది, ఇట్ డైరెక్ట్స్ ఒక స్టేట్ని మీరు శాలరీస్ తగ్గించుకోండి అని చెప్తుంది. సో ఎందుకు, ఆల్రెడీ డబ్బులు లేవు, సో మళ్ళీ ఎందుకు శాలరీస్ అని ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అప్పుడు. సో ఇక్కడ మనం ఏం చూడాలి, ఇక్కడ స్టేట్ని ఎగ్జిక్యూటివ్ పవర్ని సెంట్రల్ కంట్రోల్ ఇస్తుంది. అంటే స్టేట్ ఎంత శాలరీస్ ఇవ్వాలని ఇక్కడ సెంట్రల్ కంట్రోల్ ఇస్తుంది, స్టేట్ ఏం చేయాలని ఇక్కడ సెంట్రల్ కంట్రోల్ ఇస్తుంది. ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇట్లాగా మొత్తం ప్రెసిడెంట్దే ఉంటుంది. సో డ్యూరింగ్ ఎమర్జెన్సీ అప్పుడు 3 kinds ఆఫ్ ఎమర్జెన్సీ అప్పుడు సెంట్రల్ కంట్రోల్ బాగా పెరుగుతుంది. ఓకేనా, అండ్ అదర్ ప్రొవిజన్స్. సపోజ్ మీకు ఎవరైనా వార్కి వచ్చిండ్రు, ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ, అప్పుడు కూడా సెంట్రల్ కంట్రోల్ ఇస్తుంది నేను, అంటే సెంట్రల్ ప్రొటెక్ట్ చేస్తుంది నేను. సో ఎట్లా అది ప్రొటెక్ట్ చేస్తున్నా కూడా సో దాని ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా ఎగ్జిక్యూటివ్ పరంగా.
ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ డివైజెస్. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ డివైజెస్ అంటే నీతి ఆయోగ్, ఇంటిగ్రేషన్ కౌన్సిల్, జోనల్ కౌన్సిల్స్. సో ఇవన్నీ నీకు కాన్స్టిట్యూషన్ కాకుండా అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి స్థాపించిన బాడీస్ అవన్నీ. ఓకే. సో ఇవి, సో దీస్ ఆర్, ఇందులో ఈ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యూచువల్ డెలిగేషన్ ఒకటి వెరీ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లో. సో అట్లా. అండ్ ఆర్టికల్ 365 వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ప్రెసిడెంట్ 356 నేషనల్ ఎమర్జెన్సీ ఎందుకు, సారీ, ప్రెసిడెంట్ రూల్ ఎందుకు పెడతాడు? సో అదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రెసిడెంట్ రూల్ అంటే 356 ఎందుకు పెడతారు? ప్రెసిడెంట్ రూల్ వెన్ సో అండ్ సో ఈజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో అట్లాంటప్పుడు పెడతారు. అండ్ కంకరెంట్ లిస్ట్కి ఎగ్జిక్యూటివ్ పవర్ ఎవరికి ఉంటుంది? స్టేట్కి ఉంటుంది. అండ్ మ్యూచువల్ డెలిగేషన్ ఆఫ్ ఫంక్షన్, ప్రెసిడెంట్ ఏమో విత్ రెస్పెక్ట్, ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన కన్సెంట్ తీసుకొని, స్టేట్ కన్సెంట్ తీసుకొని, గవర్నర్ పర్మిషన్ తీసుకొని చేస్తాడు. ఏమైనా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ స్టేట్కి అప్పగించాలంటే. అదే పార్లమెంట్ అయితే డైరెక్ట్ అప్పగిస్తుంది, ఎటువంటి పర్మిషన్ తీసుకోదు. ఓకే. సో అది